అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పల్లీలు, నువ్వులు కలిపి ఒక కమ్మని తియ్యని లడ్డు అండి. ఈ లడ్డు రోజుకు ఒకటి గాని తింటే పిల్లలు గాని, పెద్దలు గాని ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే పప్పు అనేది లోపల వరకు వేగుతుంది. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి పల్లి అనేది పైన మాడిపోతుంది. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందువలన ఎప్పుడైనా సరే పల్లీలు మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకొని వేగిన తరువాత పక్కన ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. తరువాత అదే మూకుడులో 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తరువాత కూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకొని ఈ పల్లీలను కూడా ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. తరువాత అదే మూకుడులో అర కొబ్బరి చిప్ప ఉంటుంది కదండీ! ఎండు కొబ్బరి కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. అలా అని ఇలా స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి ఆ కొబ్బరి అనేది వేగుతుంది. అన్నీ చల్లారిన తరువాత ముందుగా అయితే పల్లీలకి పొట్టు తీసి పెట్టుకోవాలండి. లేదు అలాగనే వేసుకొని ఉపయోగించుకోవచ్చు. నేనైతే కాస్త పొట్టు తీస్తున్నానండి. చిన్న చిట్కాతోటి ఈ పల్లీలకి పొట్టు తీసుకోవచ్చు. ఒక న్యాప్కిన్‌లో వేసి ఇలా పల్లీలు మొత్తం వేసుకొని ఇలా చేత్తో నొక్కినట్లు అంటే మనకి పొట్టు ఊడొస్తుంది. ఆ పొట్టు సపరేట్ చేయడానికి ఇలాంటి నెట్ తీసుకొని చక్కగా జల్లించుకుంటే పొట్టంతా కిందకు వస్తుంది. పప్పులు పైన ఉంటాయండి. చక్కగా ఈ చిట్కా అవసరం అనుకుంటే ఉపయోగించుకోండి. నేనైతే ఈ పల్లీలకు పూర్తిగా పొట్టు తీయట్లేదండి. కాస్త ఉంది అయినా పర్లేదండి. ఇలా పల్లీలు ఖాళీగా ఉన్నప్పుడు వేయించి ఇలా పొట్టు తీసి మనము స్టోర్ చేసి పెట్టుకుంటే చట్నీలలో వాటిల్లో ఉపయోగించుకోవచ్చండి. టైం సేవ్ అవుతుంది. చక్కగా ఇలా మనము పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా అయితే ఎండు కొబ్బరి ముక్కలు 3 యాలకులు వేసి మిక్సీకి ఒకసారి మెత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి కొబ్బరి పొడిని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పొడి మొత్తం వేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి మొత్తం వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకునేటప్పుడు మిక్సీ అనేది ఆఫ్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. లేదంటే ముద్దగట్టిపోతుంది. ఈ పల్లి పొడిని కూడా ఆ కొబ్బరి పొడిలో వేసుకోవాలి. తరువాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. నువ్వుల పొడి కూడా ఇదే పొడిలో కలుపుకుంటే సరిపోతుందండి. మనము 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, అర కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండీ! దానికి సరిపడినంత బెల్లం వేసుకోవాలి. 1/3 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులు తురిమిన బెల్లం వేసుకొని మిక్సీకి వేసేటప్పుడు కాస్త పొడి వేసుకొని ఒకసారి మిక్సీకి వేసి ఆ బెల్లపు పొడి మొత్తం ముందు వేసిన పొడిలో వేసుకొని చక్కగా చేత్తో కానీ లేదు అనుకుంటే మరొకసారి మిక్సీకి మొత్తం వేసుకున్నా సరిపోతుందండి. ఇలా చక్కగా లడ్డూలు చేసుకుంటే ఎంతో రుచికరమైన లడ్డూలు రెడీ. ఇలా తయారు చేసుకున్నటువంటి లడ్డూలు పిల్లల స్నాక్స్ బాక్సుల్లో కూడా పెట్టివ్వవచ్చండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలు తయారు చేసి పెట్టుకుంటే పిల్లల స్నాక్స్ బాక్స్‌కి మనము ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చక్కగా ఎప్పుడైనా కాదండి రోజుకి ఒక లడ్డు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. అంతేనండి. మన ఇంట్లో ఉండే పల్లీలు, నువ్వులతో కమ్మని లడ్డూలు తయారీ విధానం చూశారు కదండీ! ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.